మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గౌతమ బుద్ధుడు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గ మధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు. గౌతమ బుద్ధుడు తనకు దాహంగా ఉందని, అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు ఉతకడం చూస్తాడు. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది. దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది. ఈ బురద నీటిని నేనెలా గౌతముడికి ఇవ్వగలను అని అనుకుంటాడు. వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు: ఆ నీరు చాలా బురదగా ఉంది. ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, సరే చింతించకు, ఇటురా, కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు. కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. కుండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు. కుండను బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడు కుండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు: చూసావా, నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది. దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాగే కొన్నిసార్లు మన మెదడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది. అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది. ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన గౌతమ బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు. నీతి: మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. Sometimes just let it be. A Gautam Buddha story. Once, Gautam Buddha was traveling from one town to another town with a few of his followers. While they were traveling, they happened to pass a lake. They stopped there, and Buddha told one of his disciples, I am thirsty. Please get me some water from that lake. The disciple walked up to that lake. When he reached there, he noticed that some people were washing clothes in the water. And right at that moment, a bullock cart started crossing the lake. As a result, the water became very muddy. The disciple thought, how can I give this muddy water to Buddha to drink? So he came back and told Buddha, the water in there is very muddy. I don't think it is good for drinking. Buddha said, don't worry. Let us take a little rest near this tree. After about an hour, again Buddha asked the same disciple to go back to the lake and get him some water to drink. The disciple went back to the lake. This time, he found that the lake had absolutely clear water in it. The mud had settled down and the water above it looked good. So he collected some water in a pot and brought it to Buddha. Buddha looked at the water and then he looked at the disciple and said, see, you let the water be and the mud settled down on its own. You got clear water. It did not require any effort. It is the same thing
with our mind too. When it is disturbed, just let it be. Give it a little time. It will settle down on its own. You don't have to put in any effort to calm it down. We can judge and take best decisions of our life when we stay calm. Everyone looked at Buddha with respect. Today, they got one more very important life lesson. Moral: always stay calm and never take hasty decisions. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.